మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, వివాహాల విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో కొన్ని అంటే కులాంతర వివాహాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అంటే కుటుంబాల్లో వ్యవస్థ ఎలా ఉంటుంది అనంటే, పెద్దలు కుదిర్చిన సంబంధమైన అన్ని పద్ధతి ప్రకారంగా ఎలా వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళినప్పటికీ, తీరా ఇంక పెళ్లి సెట్ అయిపోయింది, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అన్న తర్వాత ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు కాలం చేస్తూ ఉండడం కానియండి, లేదు అనంటే ఈ పెళ్ళికి ఏదో ఒక ఆటంకం వచ్చి పోస్ట్‌పోన్ అవ్వటం కానియండి, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ వచ్చిన అమ్మాయి అడుగుపెట్టే వేళ విశేషం బాలేదు. ఇట్లాంటి సెంటిమెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ చాలా. అమ్మాయో, అబ్బాయో అంటే వామ్మో! ఈ అడుగు పెట్టక ముందే ఇలా జరిగిందేంటి అనేటట్టు ఇలాంటి అపశకునంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మొత్తానికి శుభకార్యం అనగానే ఏదో ఒక ఇబ్బంది రావటం. ఎందుకు ఇలాంటివన్నీ అవుతుంటాయి? ఇదంతా కర్మకు సంబంధించిందా ఏదైనా? లేదు అనంటే అది క్యాజువల్‌గానే దాన్నే జరిగింది పితృదోషం అనుకోవచ్చా? అంటారు నాన్న. పితృదోషం పితృదోషం. అంటుంటారు గదా! ఆ! అదే. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ! ఒక ఫ్యామిలీలో ఒక ఏదో వివాహ సందర్భం జరిగింది వాళ్ళ ఇంట్లో. వివాహం జరుగుతుంది. కులాంతర వివాహం జరిగితే వాళ్ళిద్దరిని మందిచ్చి చంపేయడమో, ఇంటికెళ్ళి ఆ పిల్లను చంపేయడమో, ఆ అబ్బాయిని చంపేయడమో ఏవో చేసుంటారు. హ్మ్. ఏ వివాహంలో అయితే ఆటంకం కలిగించారో అది పితృదోషంగా 7 తరాలు వాళ్ళకొస్తాయి. ఆహా! అంటే వివాహం జరగాలి అనుకున్న టయానికే వాళ్ళు ఎవరో చచ్చిపోతారు. హుహు. ఆటంకం జరిగి ఇబ్బందులు కలిగి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడము అట్లా జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంది ఇంటికి పోతారు. వాడు అన్న చంపేశాడు, చెల్లెలు చంపేశాడు, వాడు తండ్రి చంపేశాడని మనం వింటున్నాం కదా! అవును. ఏదైతే ఒక పురుషుణ్ణి హ్మ్. చంపేస్తారో హ్మ్. పితృదోషం అని వస్తుంది. ఆ! తాతను గాని, తండ్రిని కానీ, హ్మ్. కొడుకును కానీ, మేల్‌ని కానీ, ఫిమేల్‌ని కానీ, మేల్‌ను హ్మ్. ఫిమేల్ అన్నా, మేల్‌నైనా హ్మ్. మేల్‌ను మేల్ చేసినా వచ్చే దోషమే అనమాట. హ్మ్. అంటే వాళ్ళ జీవితంలో ఆటంకం కలిగించి మానసికంగా, శారీరకంగా హింసించి వాళ్ళ ఆస్తి లేకుండా చేయడం. ఒక బాస్ ఒక అమ్మాయిని ఒక ఒక అసిస్టెంట్‌ను సతాయించాడనుకో. ఆ! లేదంటే ఒక లేడీనే ఉంది వాళ్ళ ఆఫీసులో ఉన్న ఒక మేల్ అసిస్టెంట్ అబ్బాయిని సతాయించిందనుకో. అవును. లేదా ఒక ప్రియుడిని చేసుకొని ఒక అబ్బాయిని సతాయించి పెళ్లి చేసుకొని పో అని వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడనుకో. హ్మ్. ఇలా ఏవైతే తప్పులు మనం చేస్తున్నామో ఆ తప్పులన్నీ కూడా డింగ్ 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 మనకే వస్తాయి. అంటే ఏంది, ఇక్కడ ఒక చిప్ ఉంది. ఆ చిప్‌లో సెల్ ఫోన్ మారితే వచ్చేది 30%. అది కొత్తవన్నీ పాతయన్నీ పోయి నీలో 30% పాతవుంటాయి మేడం అంటారు సెల్ ఫోను. అట్లా నీ పూర్వజన్మ సంస్కారాలు 30 దీంట్లో వస్తాయి. హ్మ్. ఇంకో 30 ఎక్కడి నుంచొస్తాయి? నీ డీఎన్ఏలో వస్తాయి. హ్మ్. ఈ చిప్‌లో. ఇంకో 30 ఎక్కడొస్తది? కరీంనగరా, వరంగలా, కొడైకెనాలా, యూఎస్‌ఆ, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, పూజలు అవన్నీ వస్తాయి. అట్లా ఏదైనా విషయం జరిగింది వ్యక్తికి అంటే ఇది పితృదోషం. ఒక అబ్బాయి ఫోన్ చేసి, "మీరు స్త్రీ పక్షపాతి మేడం. మొగోళ్ళకి గూడా కష్టాలుంటాయి గదా! వాటి గురించి మీరు చెప్పరా?" అంటే 3 రోజులు నేను ఆలోచించినప్పుడు నాకు ఈ విషయాలన్నీ బోధపడ్డాయి. ఆ! రియల్లీ ఎప్పుడైతే పితృదోషం జరుగుతుందో బ్లైండ్ అవుతారు. గుడ్డోళ్ళై పుడతారు. ఒక ఫోనొచ్చింది నాకు. వాళ్ళ ఫ్యామిలీలో 3 తరాల నుంచి కళ్ళు కనిపించవంట. చాలా బీద స్థితిలో ఉన్నారు. పితృదోషం అంటే గవర్నమెంట్ జాబ్ ఉండదు. హ్మ్. చదువులు రావు. మగపిల్లల పెళ్ళిళ్ళు జరగవు. జరిగినా పెళ్ళాలు చచ్చిపోతారు. పెళ్ళిళ్ళు కావు. ఇదే పితృదోషము అంటే. ఏ తాతనో సతాయించి వాళ్ళ ఆస్తి లాక్కొనుంటారు. ఏ తాతనో, ఏ నాన్ననో, ఏ భర్తనో నానా ఇబ్బంది కలిగించుంటారు. వాళ్ళకు 7 తరాలు ఈ దోషం వస్తుంది. దాన్నే పితృదోషము అంటారు నాన్న. నాకు హుహుహు. కాలసర్ప దోషం జరిగింది. నాగుపాము దగ్గరికి పోండి, పాలు పోయండి, క్షమించమని వేడుకోండి. అలా జరిగితే మీ దోషాలు పోతాయి అంటాం కదా! అవును. కొందరి ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగకుండా విజయవాడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోను చేసి, నాకు పెళ్లి అవ్వటం లేదు. మా ఎన్ని సంబంధాలు చూసినా హ్మ్. మీరు మొన్నెప్పుడో చెప్పారు. మీరు వాకింగ్ వస్తుంటే నాకు చెప్పారు. మా చెల్లెలు పెళ్లి చేసుకుంటలేదంటే ఆమెనేం మీరు ఇబ్బంది కలిగించకండి. ఆమెకు పెళ్లి కాలేదు గదా! మీ మేనత్తకు గూడా పెళ్లి కాలేదు గదా! అంటే నీకెట్లా తెలుసు అని అడిగిండు. హ్మ్. అవును నాన్న, మీ చెల్లెలు
చెల్లెలు చేసుకోదు, మీ మేనత్త చేసుకోదు, నీకు కూడా పెళ్లి సంబంధం కుదరదు. ఆడోళ్ళు మీ ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు జరగవంటే మా మేనత్తకు కూడా పెళ్లి జరగలేదమ్మా అని అన్నాడు. అని ఆ రోజు ఫోన్ చేసి మా చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నా పెళ్లి మీరు చెప్పినప్పుడే నేను చేసేసుకున్నాను. అట్లా కొన్ని దోషాలు ఉంటాయి నాన్న, అవి 30% మన జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. అంటే శుభకార్యమైన పెట్టుకోగానే కూడా ఎవరో ఒకళ్ళు చనిపోతారు. ఎందుకు? ఒకళ్ళని హత్య చేశారు, భార్యాభర్తలను విడదీశారు వాళ్ళు. ఆ అబ్బాయి చచ్చిపోతూ కంట నీళ్లు పెట్టుకొని, ఎవరికైనా చంపాలనుకుంటే బ్రతకాలని అనుకుంటారు కదా నాన్న. ఎంతో ఇష్టంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తను ఏది అనుభవించకుండా మోసం చేసిండొచ్చు. ఒక అమ్మాయి మోసం చేసి ప్రేమించి నటించి ఆ అబ్బాయిని విడిచిపెట్టిపోతే అబ్బాయి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు, అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అమ్మా నాన్నకు దూరం అయిపోయి ఉండొచ్చు ఆ పిల్లోడు. ఎన్నో కష్టాలు. ఒక మేలును గనక మనం కష్టపెడితే బ్లైండ్ పుడతారు నాన్న 3 తరాలు. కంటి దోషాలు వస్తాయి. మన జీవిత కాలంలో కూడా శుక్రమాది సూర్యుడి వీక్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు కన్న ఆపరేషన్లు జరుగుతాయి, కంటి జబ్బులు వస్తాయి. మనకు ఒకసారి కంటి నురిపి వచ్చే అందరికి వస్తుంది ఎలర్జీగా కంటి జబ్బు. కంటి కురుపులు కాదు, కంట్లల్లో చీమ వస్తుంది చూడదా, కలకలు వచ్చింది అందరికి. చూడకండి వైరస్ అంతా తిరుగుతుంది. అంటే ఈ విషయంలో సూర్యశక్తి వీక్ గా ఉన్నప్పుడు అలాంటి వైరస్ వస్తుంది. సూర్యుడికి సంబంధించింది నాన్న కళ్ళు. అంటే ఎప్పుడైనా కళ్ళకు సంబంధించింది వస్తే సూర్యుడి దగ్గరగా ఉండి భూమిలో కాళ్ళు పెట్టి, సూర్యనారాయణ మాకు ఈ జన్మ తెలియదు, ఏ జన్మలో ఎవరు చేశారో మాకు తెలియదు, మట్టిలో కాళ్ళు పెట్టి ప్రకృతిలో మీరుండి ఈ సూర్యనారాయణకి 41 రోజులు మీరు వేడుకుంటే కనుక మీకు తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత గోధుమలు, ఎప్పుడైతే గోధుమలను తీసుకొని గోధుమ రొట్టెలు కానీ గోధుమలు కానీ అందరికీ పంపిణీ చేయాలి. పంపిణీ చేస్తే మీకు ఒక ఆపరేషన్ అని అంటుంది. ఆపరేషన్ కూడా సూర్యదోషమే. ఉద్యోగం రాకపోవడము సూర్యదోషమే. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేది సూర్యదోషమే. ఆ దోషము ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే. ఈ విశ్వంలో దానికి ఏది తప్పదు. కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్ని ఒప్పుకోవాలి. సూర్య భగవానుడా, నాకు తెలియదు మంచి చేశామో చెడు చేశామో, మా తాతలు చేశారో నేను చేశానో నాకు తెలియదు. ఈ జన్మలో ఈ ప్రజెంట్లో నేనున్నాను, మా తప్పులు క్షమించండి. మేము ఎవరినైనా పొరపాటున తప్పు చేసి మాలో అహంకారం పోయింది, ఈర్ష పోయింది. మా ఇంట్లో పెళ్ళనగానే ఎవరో ఒకళ్ళు చనిపోయి వివాహాలకు ఆటంకం కలిగి ఏదో రకంగా వివాహాలు నడిపిస్తున్నాం. ఇక ముందు తరాలకు కూడా జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఎవరినైతే మీరు కష్టపెట్టావు, ఇప్పటిదాకా మా ఈగో నశించిపోయింది. ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, నానా హింసపడ్డాము, బాధలు పడ్డాము. ఇంకా మాలో అహంకారం పోయింది. ఇప్పుడు మీకు సంపూర్ణమైన కృతజ్ఞత కలిగి ఉన్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 41 రోజు ఇలా ప్రేయర్ చేస్తే ఆ దోషం పోతుంది. అంటే ఈ విశ్వము మీరు చేసిన తప్పును యాక్సెప్ట్ చేసి క్షమించగలిగే గుణం ఉంటుంది విశ్వానికి. విశ్వానికి చెప్పే భాష డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ భాష తెలియాలంటే ఈ 12 సూత్రాలు మీకు తెలియాలి, అంతే రహస్యం. కాబట్టి ఏం చేసినా ఒక పురుషుణ్ణి మోసం చేసే వచ్చేదే పితృదోషము, దానికే బ్లైండ్. అంతేనా? ఎవరెవరిని ఇబ్బంది పెట్టినా పితృదోషంగా మారుతుందా? పురుషుడికి మాత్రమే. పురుషుణ్ణి కష్టపెడితే, పురుషుణ్ణి హింసిస్తే, పురుషుణ్ణి హారాస్ చేస్తే అతని మానసికంగా ఎంత బాధపడ్డాడో అంత బాధ మనం పడాలి. ఏదో రకంగా పెళ్ళిళ్ళు కాకుండా ఉండడం కానీ, ఉద్యోగాలు అప్పుల పాలైపోయినాము, మా ఫ్రెండ్స్కి అందరికి అప్పులు ఇచ్చినాం, మళ్ళీ నాకు ఇస్తలేరు, అవన్నీ దోషాలే. ఎప్పుడో ఒక బాయ్ని మీరు మోసం చేసి ఉంటారు, అట్లా చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేయడం ఏదో జరిగి ఉంటుంది. జరిగితేనే ఇవాళ మీరు అనుభవిస్తారు, లేకపోతే లేదు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే దోషం పోతుంది. అది రహస్యం. ఒప్పుకోవాలి. నేను దీనిని ఆరోగ్యం బాగలేదు, యాక్సెప్ట్ చేస్తున్నాను. వివాహ బంధంలో నాకు ఇబ్బందులు కలిగింది, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆర్థికంగా నేను బాగా బలహీనం, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇవాళ నా రిలేషన్షిప్ దెబ్బతింది, యాక్సెప్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో అంటే మనం ప్రజెంట్ పొజిషన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక చోట రాత్రి ఒక చోట పగలు. ఇంత బాధ నువ్వు పడుతున్నావో మళ్ళీ అంత పగలు ఉంటుంది. ఈ దీంట్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా జీవితం ఇంతే నేడుస్తూనే ఉంటే నీకు జీవితం మారదు. నేను మార్పు నాలో సహజం. రాత్రి పగలులాగా నా చీకటి పోయి నాకు ఒక మంచి వస్తుంది. ఈ అనంత విశ్వం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నమ్మకము విశ్వాసం నీలో ఉండాలి. ఉంటే మనకు అన్నీ జరుగుతాయి నాన్న. ఇదే పితృదోషం అంటారు. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.